ఉందన్న ఈ పోక్సో గురించి తీసినందుకు రామ్ జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సినిమా తీసినందుకు ఆయనకు చాలా థ్యాంక్ యూ అన్న. నిజంగా చెప్తున్నా, చాలా అంటే ఈ కాలంలో దేవుళ్లాగా ఒక సినిమా డైరెక్టర్ తీశారు. మంచి సినిమా, చాలా మంచి సినిమా ఇది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కేసులు వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్తున్నారు. తప్పు చేయకపోయినా అలా ఇరికిచ్చారు అబ్బాయికి. నిజంగా అంటే చాలా మంచి సినిమా ఇది. నిజంగా చెప్తున్నా, 100కి 100% చాలా మంచి. అంటే బయట మాత్రం చాలా మంది కేసులు ఇలానే జరుగుతుంది. పోక్సో ఏ కేసు అయినా సరే గానీ ఈ పోక్సో మాత్రం చాలా కేసులు వస్తున్నాయి. అంటే మేము కూడా జైల్లో ఉన్నప్పుడు దీని గురించి ఎవరైనా బయట ప్రచారం అంటే సపోజ్ గా ఆటో సైడ్ బ్యాక్ సైడ్ కానీ కొటేషన్ ఏమైనా రాపిస్తారు కదా, అలా రాపిస్తుంటే బాగుండని అనిపించింది నాకు కూడా. కానీ ఆ టైంలోనే కరెక్ట్ గా ఈ పోక్సో చాలా కేసులు అవుతుంది. సో దీనివల్ల సినిమా డైరెక్టర్ తీశారు, చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. అంటే అందరికి తెలిసినట్టు ఈ సినిమా చూడాలి. ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క లవర్స్ అయినా అమ్మాయి చూడపోయినా అబ్బాయి మాత్రం కన్ఫర్మ్ గా చూడాలి. ఎందుకంటే రేపు అబ్బాయి జీవితమే నాశనం అవుతుంది. అమ్మాయి జీవితం అలానో కవరేజ్ చేస్తారు, కానీ అబ్బాయి మాత్రం కష్టపడాలి. మళ్ళీ ఆ కష్టానికి మళ్ళీ వాల్యూ లేకుండా మళ్ళీ అబ్బాయి జీవితమే నాశనం అవుతుంది. నిజంగా చెప్పాలంటే అబ్బాయి మాత్రం లవర్స్, ప్రతి ఒక్క అబ్బాయి ఈ 10th గానీ 9th గానీ ఫస్ట్ ఇయర్ గానీ సెకండ్ ఇయర్ గానీ ఎవరైతే అమ్మాయి లవ్ చేస్తున్నారో 17 గానీ 18 లోపల ఉన్న అబ్బాయి మాత్రం కన్ఫర్మ్ ఈ సినిమా మాత్రం చూడాలన్నా. నిజంగా చెప్తున్నా, మీ భవిష్యత్తే బాగుంటది. అంటే ఈ తర్వాత ఈ ఇబ్బందిలో పడిపోయామంట మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఫోక్సో అంటే చాలా డేంజర్ కేసు. అంటే ఫస్ట్ నువ్వు ఇష్టంగా చేసినా ఇష్టపూర్వకం చేయకపోయినా అది మాత్రం ఫోక్సో కేసు మాత్రం అటాక్ చేస్తున్నారు. నాది కూడా ఫోక్సో కేసునే. నేను కూడా చాలా బాధపడుతున్నా. ఇప్పుడు నా లైఫ్ లో సంతోషం కూడా లేదు. అసలు ఏ కారణమైనా అమ్మ నాన్న కోసం బ్రతకాలా లేకపోతే అమ్మాయి కోసం సావాలని నాకు కూడా అనిపిస్తుంది అన్న. నిజంగా చెప్పాలంటే ఈ ఫోక్స్ చాలా కేసు అన్న. అంటే చాలా కష్టపడ్డా అన్న, నేను రాత్రి పగలు చాలా కష్టపడ్డా. నా మీద ఫోక్స్ కేసు పెట్టారు, కానీ నాకు కూడా న్యాయం జరగాలని ఆ కోర్టును మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ అయితే శివాజీ మహారాజ్ బాగుంది. శివాజీ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. హైలైట్ సీట్ అంటే ఒక అబ్బాయి ఏ తప్పు చేయకపోయినా, అంటే అమ్మాయి సపోజ్ గా లోపల పోయి వాళ్ళ డాడీ వస్తున్నారు, అంటే అబ్బాయి వాళ్ళ డాడీ వస్తున్నారు కాబట్టి లోపల దాపెట్టారు. దాని వల్లనే శివాజీ అనే ఆ ఫేక్ ఐడితో చేసి లోపల వచ్చి ఆయనకు అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా చాలా ఏడ్చింది. ఎందుకు అరెస్ట్ అంటే తప్పు చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు. చాలా బాగుంది సినిమా. మూవీ చాలా బాగుంది. కోర్ట్ మూవీ చాలా బాగా నచ్చింది. యాజ్ యూజువల్ ఇది పాక్స్ యాక్ట్ సంబంధించింది కదా, అంటే ఏ విధంగా డైరెక్టర్ కన్వే చేశారు, అంటే ఏ విధంగా చూపించారు అనేది మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ద వే డైరెక్టర్ కన్వే ఏ విధంగా చేశాడో నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈ విధంగా కూడా చూపించవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మంచి టర్న్స్ అండ్ ట్విస్ట్, కామెడీ. కోర్ట్ అంటే మనం యాజ్ యూజువల్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, లైక్ ఫేస్ ఆఫ్ వార్స్ జరుగుతుంటాయి కదా, అది చాలా బాగా జరిగింది. ప్రియదర్శినికి అండ్ ఆపోజిట్ ఉన్న వ్యక్తికి చాలా బాగా నచ్చింది. యాక్టింగ్ అంటే అందరూ చాలా బాగా చేశారు, ఎక్కడ బోర్ అనిపించదు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, అమ్మాయిలు అందరూ తప్పగా చూడాల్సిన మూవీ. 100% వెళ్ళొచ్చండి, అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు కాబట్టి దట్స్ ఇట్. మీరు ఒకసారి మూవీ మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అంత కాన్ఫిడెంట్ గా చెప్పరు, ఎవరు అంత కాన్ఫిడెంట్ చెప్పరు కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు కాబట్టి అసలు మూవీలో ఏముంది అని వచ్చాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడే కోర్టు సినిమా వచ్చినా నాకైతే ఒకటే అన్న, నేనైతే మెయిన్ గా నాన్నకి హ్యాట్స్ ఆఫ్ అన్న. మొన్న నాన్న ఒక మాట్లాడు, ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 ఆకడనన్నా, కానీ ఈ సినిమా అన్న బ్లాక్ బాస్టర్ అన్న. మంచి కంటెంట్ అన్న, జనాలకు కావాల్సిన మెసేజ్ మంచి మూవీ నాకు ఇచ్చావన్నా. నాకైతే థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నేను టికెట్ పెట్టుకుని సినిమాకి వచ్చానా, అసలు నా సినిమాకి అండ్ నేను చాలా న్యాయం జరిగిందని నాకైతే సినిమా ద్వారా చాలా న్యాయం జరిగింది. 250 టికెట్ పెట్టిపోయినా టికెట్ కి న్యాయం జరిగింది. చాలా సినిమాలు చెత్త సినిమాలు వచ్చినా, కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న ఎమోషనల్ సినిమా అయితే నేను ఫస్ట్ టైం చూసాను. స్టోరీ మాత్రం లవ్ స్టోరీ అండ్ లేదా అంటే మాలాంటి ఏజ్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తే, ఒక మైనర్ అమ్మాయిని లవ్ చేస్తే అంటే రాజకీయం ఎలా జరుగుతుంది, తల్లిదండ్రులు ఎంత దీనంగా వాళ్ళ మైండ్ ఉంటుందో, అండ్ వాళ్ళంటే ఇప్పుడు ఇద్దరిని అంటే ఇడగొట్టడానికి ఒక అబ్బాయిని జైల్లో పెట్టడానికి జరిగే సన్నివేశాలు అన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అండ్ ఇంకోటి అన్న, మెయిన్ గా చెప్పుకోవాల్సిన ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సెకండ్ హాఫ్ లా చంపేసిన కమెడియన్ గా చూసామన్నా. దీంట్లో సీరియస్ రోల్ లో చూస్తామన్నా. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేకపోయా క్యారెక్టర్ మాత్రం. ఇంకొకటి అన్నా, శివాజీ అన్న బిగ్ బాస్ శివన్న
నువ్వు కమ్ బ్యాక్ ఇచ్చినావు అన్న, ఈ సినిమాతో నువ్వు కమ్ బ్యాక్ ఇచ్చినావు, నీ కోసం కొత్త డేటర్ స్టోరీ రాసుకోవాల్సిందే. మెయిన్ గా విలనిజం మాత్రం చంపేసింది భయ. అందరు ఒక ఎత్తు, విలన్ ఒక ఎత్తు, మన శివాజీ అనే యాక్టింగ్ మాత్రం సూపర్. అండ్ ఇంకొకటి అమ్మాయి క్యారెక్టర్ మాత్రం చంపేసింది భయ. ఆమె ఎమోషనల్ తో, ఆమె క్యూట్నెస్ తో. శ్రీదేవి గారు ఏంటి మేడం మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నో నాకు తెలియదు, నాయనే అనుకోండి, శ్రీదేవి చంపేసిన ఎక్స్ప్రెషన్ తో ఈ సినిమాతో అసలు జూనియర్ లావణ్య త్రిపాఠి అనుకోవచ్చు భయ. ఆమె స్మైల్ కి నేను ఫీల్ అయిపోయినా భయ. ఇక నువ్వు తెలుగు స్టార్ హీరోయిన్ అయిపోతావు, నేను చెప్పేస్తున్నావు కదా, తెలుగు స్టార్ హీరోయిన్ అయిపోతావు. కానీ ఎంత ఎదిగినా ఒదిగినట్టుండు. ఆయన అబ్బాయి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది భయ. మెయిన్ ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు తీసుకున్న స్టోరీ అంటే మన పబ్లిక్ లో జరిగే సన్నివేశాలు, పబ్లిక్ లో జనరల్ బ్రో, జనరల్ కాంబినేషన్ బ్రో, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే బయట ఏం జరుగుతుందో అదే తీశారు. అండ్ మంచి మెసేజ్ ఈ సినిమానే పోలీసులు, లాయర్లు అందరు చూడాలి. మెయిన్ గా పోలీసులకు, లాయర్లకు ఒకటే చెప్తా, మీడియా ద్వారా చెప్తున్నా, మీరు డబ్బుకు లొంగకండి సార్ ప్లీజ్. ఎందుకంటే మాలాంటి అమాయకుల జీవితాలతో ఆడుకోండి. పేదలు సపోర్ట్ లేదని మీరు పేదలను తొక్కేస్తారు. కానీ పోలీసులు, లాయర్లు పక్కా చూడాలి. అండ్ అమ్మ నాన్నలు సినిమా చూడండి, మంచి కల్ట్ ఉన్న సినిమా, కోర్టు సూపర్. కానీ అన్న సినిమాలో ఏం నచ్చిందంటే ఏం చెప్పాలన్నా, పిల్లలు ఇద్దరు మస్తు నటించారు. శివాజీ యాక్టింగ్ సూపర్. ఇక కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయన్న, నీకు ఇక ఆగలేరు. మీరు చూడండి ఒకసారి, నేను చెప్తా కాదు అన్నా, ఆయన అదే హైలైట్ అన్న, అది ఉన్న శివాజీ హైలైట్. అంటే ఒక మైనర్ అమ్మాయి, ఒక మేజర్ అబ్బాయి, అంటే వాళ్ళు లవ్ చేసుకుంటారు అంతే. ఇక వీళ్ళంతా శివాజీ వాళ్ళ ఏంటంటే ఏమో చేసిండు నా బిడ్డను అని ఒక కల్పితం చేసి, ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు. కోర్టు హైలైట్ అన్న, లాస్ట్ ఒక 15 minutes హైలైట్ అన్న. ఇక అది హైలైట్. ఇక ఎందుకంటే అమ్మాయిని రావద్దని శివాజీ చెప్తారన్నమాట. ఇవాళ జడ్జి గారు ఉంటలేరు, ఆమె వస్తే ఇక అయిపోతుంది కోర్టు. ఆమె స్టేట్మెంట్ వింటే జడ్జి ఇచ్చేస్తాడు, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ తాత ఫోన్ చేసి అసలు జడ్జి ఉన్నాడా లేదంటే ఉండదంటే వచ్చేస్తారు. ఇక అదే హైలైట్. శివాజీ గారు ఎలా అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి లీడ్ రోల్ ప్లే చేశాడు. సో ప్రాణం పెట్టి నటించాడండి. సో ఖచ్చితంగా శివాజీకి బ్రేక్ త్రూ మూవీ అని చెప్పొచ్చండి. ఏమండి వర్త్ కంటే ఎక్కువ అండి. సో మనం పెట్టే 200 or 250 రూపీస్ కంటే దీంట్లో ఇచ్చిన మెసేజ్ అనేది లైఫ్ లాంగ్ వస్తుందండి. ప్రతి ఒక్క యూత్ పేరెంట్స్ కలిసి చూడాల్సిన సినిమా అండి. ఎందుకంటే మనము ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకి ఫ్యూచర్ లో బనికొచ్చేది బనికిరాని ఎన్నో చెప్తారు, కానీ చట్టం గురించి చదవాలి. మనకున్న చట్టాల గురించి ప్రతి ఒక్క యూత్ కి తెలవాలని చెప్పే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి ఇది. సో యాక్టర్స్ యాక్టింగ్ అంటే ప్రియదర్శి బాగా యాక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం ప్రియదర్శి లీడ్ చేశాడు. సో ఫస్ట్ హాఫ్ లో రోషన్ బాగా లీడ్ చేశాడు. సో హీరోయిన్ కూడా మంచిగా తన రోల్లో తను మంచిగా న్యాయం చేసింది తన రోల్ కి. సో ఆల్ టుగెదర్ ఎలా అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ హోలీకి, ఈ వీకెండ్ కి ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క పేరెంట్స్ కలిసి చూడాల్సిన సినిమా. కంగ్రాచులేషన్స్ నాని గారు ఫర్ గివింగ్ ద బెస్ట్ మూవీ. శివాజీ గారికి బ్రేక్ త్రూ మూవీ అండి. సో చాలా రోజుల తర్వాత వచ్చారు, ప్రాణం పెట్టి నటించారండి. సో కంగ్రాచులేషన్స్ శివాజీ గారు, చాలా బాగా నటించారు మీరు.